ఏమైంది ఏమైంది మంచి పాట ఉంది. ఈ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం. యో లేదయ్యా లేకపోతే నేను చూసుకున్నట్టు నేను ఇవ్వను. లేట్ అయిపోతుంది. ఎప్పుడు లేదు ఏం లేదు దుబ్బే బ్రో. నేను అసలు రైడ్కి కూడా రాను. నేను రైడ్కి కూడా రాను. రాకపోతే రాను. నాకు అవసరం లేదు. డబ్బులు ఇవ్వని ఇంపార్టెంట్ కాదు. కానీ ఇది అసలు నువ్వు ఇలా చేస్తే నేను అసలు ఒప్పుకోను. ఏ ఫోన్ తీయలేదంటే నీకు ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? నో కరప్షన్. करप्शन फ्री इलेक्शन के लिए भारत यात्रा कर रहा है. Super. So good morning TTS fam, welcome to TTS Shiva మోటో వ్లాగింగ్. సో ఈ రోజు వచ్చేసి మనం ఋషికొండలో వైజాగ్ లో అయితే ఉన్నాం. సో వైజాగ్ నుండి ఈ రోజు మనం పూరి అయితే వెళ్తున్నాం వయా ఇచ్చాపురం. సో మీకు ఇచ్చాపురం అంటే తెలిసిందే కదా. సో చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. మధ్యలో ఒక 90 కిలోమీటర్స్ కి శ్రీకాకుళం కూడా ఉంది. సో మన వాళ్ళు కనుక మధ్యలో ఎవరైనా శ్రీకాకుళంలో ఉంటే శ్రీకాకుళం వెళ్ళాక మేమైతే ఇన్స్టాల్ అవి తీస్తాం. సో అక్కడ వచ్చేసి మమ్మల్ని మీట్ అవ్వండి. అండ్ ఇంకొకటి చెప్పాలనుకున్నాం, మన ఛానల్ ని కొత్తగా ఎవరు చూసినా సరే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక చిన్న లైక్ కూడా కొట్టేసేయండి. సో అది ఒక మోటివేషన్ లాంటిది. ఏం బ్రో? అంతే. మీరు అందరు వీడియో చూస్తున్నారని లైక్ చేయట్లా, లైక్ చేయండి గాయస్. లైక్ అండ్ షేర్ చేసేస్తేనే కదా మనం ఇంత జోష్కి అయితే నేపాల్ రాజుకి అయితే వెళ్ళొచ్చేస్తాం. సో మీరు సపోర్ట్ చేసే మట్టుకు ఈ జోష్ అయితే తగ్గదన్నమాట. సో ఇట్టే అయితే స్ట్రాంగ్ అయితే వెళ్ళి స్ట్రాంగ్ అయితే వచ్చేస్తాం. అంత స్ట్రాంగ్ గా ఉంటాం. సో తప్పకుండా అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టేసేయండి. మనం అయితే లేట్ లేకుండా మోటో వ్లాగింగ్ లో అయితే గోప్రో వ్యూలో కలుసుకుందాం. సో బాయ్ బాయ్ వైజాగ్. మేమైతే లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని ఇప్పుడైతే రైడ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో వైజాగ్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే చాలా మనసు కష్టంగా అయితే ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఎలా అయినా సరే మన డెస్టినేషన్కి అయితే వెళ్ళాలి కాబట్టి వీఆర్ ట్రావెలర్స్ అండ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీ ప్లేస్. మనం ఒక ట్రావెలర్వి మనం ఒక 10 ప్లేస్కి అయితే ఎక్స్ప్లోర్ అవ్వాలి కాబట్టి సో మనం ఈరోజు డెస్టినేషన్ అయితే పూరికి అయితే స్టార్ట్ అయిపోయాం. సో చూద్దాం. పెట్రోల్ అయితే ఇప్పటికి ఒక 2 పాయింట్స్ అయితే ఉంది. సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాక పెట్రోల్ అయితే ట్యాంక్ ఫుల్ చేయించుకుందాం అనుకుంటున్నాను నేను సల్మాన్ బ్రో. ఎందుకంటే మళ్ళీ దానికోసం సిటీలో ట్రాఫిక్ పెరిగేద్దు మళ్ళీ, అందుకని చెప్పేసి. చాలా ప్లెజెంట్గా ఉంది వైజాగ్. రోడ్లన్నీ ఖాళీగా ఈజీగా వెళ్ళిపోవచ్చు మేము ఎక్కడికైనా. హలో పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. వెళ్తా ఉన్నా. ఏ ఊరో తెలియదు నాకు కూడా. ఏది ఇవ్వు నాన్నకి. సరే 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 తర్వాత చేస్తాలే. బాయ్. ఎప్పుడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమ. ఓకే ఓకే. ఈవినింగ్ కాల్ పண்ற పూరి పోయిట్రుగా ఈవినింగ్. లేకపోతే ఎక్కడికి వెళ్తున్నారు మన ఆంధ్ర వాళ్ళే. ఎక్కడికి వెళ్తున్నారు చూద్దాం. మిషన్ 2024 ఓట్ ఫర్ ఏ చేంజ్. नो करप्शन. करप्शन फ्री इलेक्शन के लिए भारत यात्रा कर रहे हैं. సూపర్. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చా. ఆల్ ఓవర్ ఇండియా యూట్యూబ్ పీపుల్. యు ఆర్ ఫ్రమ్ కర్ణాటక ఆర్ ఆంధ్ర? कर्नाटका. यूट्यूब पीपल आर लोकल है. मेरे को हेल्प किया. मैं पैदल आ रहा था, बोले कि श्रीकाल तक जाता हूँ, आइएगा. ओके ओके. सुपर सुपर. आप कहाँ से हो? हम लोग इधर आंध्रा से ओंगोल. अच्छा. ओंगोल अन्ना मादी. बोला ना. हाँ. नेपाल వెళ్తున్నాం. फिर चलता है ना. स्कैनर है आपका पास? हाँ जी. स्कैनर. क्या? हाँ हाँ. स्कैनर है. स्कैनर नहीं है, मोबाइल नंबर है. Best. Okay. Have a safe journey. Huh? Stay safe. Thanks Anna. హలో వస్తున్నా.
మీరెక్కడ వెళ్తూ ఉన్నారా ముందు? హలో, అర్థం కాదా? ఫుల్ ట్యాంక్. ఇక్కడ పెట్రోల్ 111 రూపాయలు 30 పైసలు ఉంది బ్రో. మన దగ్గర పెట్రోల్ రేట్ ఎక్కువ ఉంది బ్రో. 111 రూపాయలు 93 పైసలు మన దగ్గర, 63 పైసలు తక్కువ ఉంది. ఇక్కడ నుంచి ఈ అంటే ఇచ్చాపురం ఎంత దూరం అన్నా? ఇచ్చాపురం ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒడిశా బోర్డర్ 150 కిలోమీటర్లు. ఒరిస్సా బోర్డరే ఇచ్చాపురమా? ఒడిశా బోర్డర్. మంచి పాట ఉంది. ఈ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం అందండవా? ఒంగోలు అన్నా. తన నెల్లూరు, నేను ఒంగోలు. కొట్టేసి 1500 కొట్టేసి ఇంకంతకంటే పోదంటారా? సరే ఓకే. నేను మీ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకుంటారంటే మీరు కొట్టనంటున్నారు, ఇంకా కొట్టించి ఆగండి. దానికి ట్యాంక్ ఫుల్. సో మొత్తానికి అయితే మనం ట్యాంక్ ఫుల్ చేయించుకొని అండ్ కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకొని ఇంకా బయలుదేరి ఇంకా నాన్ స్టాప్గా 200 కిలోమీటర్లు వెళ్ళిపోవడమే. ఇంకా 341 అయితే ఉంది. ఫస్ట్ ఒక 200 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సో దాని తర్వాత అక్కడ రీచ్ అయిన దాన్ని బట్టి సో బ్రేక్ తీసుకోవడమా ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ అయితే 200 కిలోమీటర్ నాన్ స్టాప్గా అయితే వెళ్ళిపోదాం. సో మీ అందరికీ తెలిసిందేగా పూరీలో ఏమేమి ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ అవ్వాలనుకుంటున్నారు సో అవైతే కామెంట్స్లో అయితే చెప్పండి. సో ఇన్ కేస్ నేను ఇప్పుడు అవ్వకపోయినా నేను రిటర్న్లో అయినా అవుతా. ఏమైంది? రా 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 ఏంది మనోడు స్లో అవుతున్నాడు, చేయి చూపిస్తున్నాడే. ఏమైంది? ఏంటిది అర్థం కాలా? ఏంటిది? నీ ఫోనా? నీ ఫోన్ నా దగ్గర ఎందుకు ఉంటుంది? ఎక్కడ పెట్టా? మార్నింగ్ టీ షాప్లో నీకే ఇచ్చాక. ఏమైంది సల్మాన్? ఐఫోనా? ఎక్కడ పడేసావు? వస్తువు జాగ్రత్త లేదు అసలు నీకు. అదే రూపాయా లేకపోతే ఆండ్రాయిడ్ ఫోన్ అనుకున్నావా? నా దగ్గర ఎందుకు ఇచ్చావు అయినా నువ్వు నన్ను అడ్డుతో? ఇది ఛార్జ్కి ఇస్తే ఇక్కడ పెట్టి ఉంటుంది కదా ఫోన్ పైన. నాకు ఇవ్వలేదు సల్మాన్. లేదు సల్మాన్, నువ్వు నాకు ఇవ్వలేదు. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా. గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. ఖాయం లేదు. నమ్మకం లేదా? ఇస్తే ఇక్కడ ఛార్జ్ పడతాగా. చూడు బ్రో, కొంచెం చూడు బ్రో. ఐఫోన్ నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? నీ ఫోన్ తీసేవాళ్ళ కనిపిస్తున్నాను ఏంది? అరిసేదేంది మరి? నేను లేదనంటే ఉంది అంటావు ఏంది నువ్వు? ఏంటి మమ్మీ ఎవడీడు? వెతికేదే ఉండదు. ఇక ఎక్కడ పడేసు? నా బ్యాగ్ లో లేదు. నేను మొత్తం నాకు ఇవ్వలేదు. ఏంది బ్రో నువ్వు ఇవ్వలేదంటే ఇచ్చా అంటావంటే? ఎక్కడ ఇచ్చావు? కేబుల్ ఒక్కడే ఉంది నా దగ్గర, ఇంకా ఫోన్ ఇవ్వలేవు నువ్వు. ఏం బ్రో నువ్వు లేదనంటే ఉంది అంటే ఎక్కడ చూపించా? బ్రో ఏం బ్రో అన్ని కింద పడేస్తావు? ఏం బ్రో కింద పడేస్తున్నావు బ్రో? ఎందుకంత కోప్పడతావు? ఎందుకంత ఫ్రస్ట్రేషన్ అవుతున్నావు? యో లేదయ్యా. నేను ఇవ్వను. లేట్ అయినా పర్లేదు, నేను మాత్రం ఫోన్ ఇచ్చావని కాదు. నువ్వు అంత మాట అన్న తర్వాత ఫోన్ ఇవ్వడానికి నాకేం సిగ్గులేదు అనుకున్నావు? నువ్వేమన్నావు? నువ్వు తీసావు ఫోన్ అన్నావు. నాకేం పని? ఫోన్ లేదు ఏం లేదు. దుబ్బే బ్రో, నేను అసలు రైడ్కి కూడా రాను. నేను రైడ్కి కూడా రాను. రాను, నాకు అవసరం లేదు.
డబ్బులు ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, కానీ ఇది అసలు నువ్వు ఇలా చేస్తే నేను అసలు ఒప్పుకోను. ఏ ఫోన్ తీరేదంటే నీకు ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? నీ బంధాన్ని శార్థం నీ పిండాకుడు మాక ఇస్తా, చేసుకో ఫోన్, ఎవరు చేసుకోవాలి చేసుకో. హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను. దైవభక్తి ఉందంటే మంచోడే. మనిషి నాకు వాల్యూ ఉండాలి సల్మాన్. నేను నీతోనే వచ్చాగా, నేను నీ ఫోన్ పోతే ఎవరిని అడుగుతావు నువ్వు? నీ ఫోన్ పోతే ఎవరిని అడుగుతావు నువ్వు? ఎవరికి ఇచ్చావు? నాకు ఇవ్వలేవు నువ్వు ఫోను. సల్మాన్ మరి టూ మచ్ అయిపోతుంది చెప్తున్నా. ఏం చెప్పు? మనం ఇంకా 20 days జర్నీ చేయాలి. నువ్వు నాతో గొడవ పెట్టుకుంటావు అనవసరంగా. నేను నీతో నీ ఫోన్ నాకే ఎప్పుడు ఇచ్చావు నువ్వు? నాకు ఇవ్వలే నువ్వు. ఊరికే మాట్లాడకు సల్మాన్. చెయ్యి చూపిస్తాను, నేను మెర్రలో చూసి వెనక్కి వచ్చా. నీ ఫోన్ నేను తీసుకుంటా. నితీష్ ఫోన్ చేయి, ఫోన్ పోయింది బ్రో అంటా ఉంటే అరుస్తా ఉన్నావు. ఫోన్ దొరికిన తర్వాత నేను చెప్పినా వింటాలి. నీకు చెప్పింది దొరికిన తర్వాత ఇదేముంది, నా దగ్గర లేకపోతే చెప్తా సల్మాన్. ఇప్పుడు ఫోన్ నువ్వు తీసుకున్నావు, నేను తీసుకున్నాను. ఫోన్ పోయింది బ్రో. ఇప్పుడు ఆగు, చేస్తున్నా నితీష్ కాల్ చేస్తున్నా, ఆగు. హలో చెప్పనా బ్రో? ఏం బ్రో మీ వాడు ఎలా చేస్తాడు? బాగుంటేనంటాడు ఏంటి బ్రో? మేము ఇద్దరం రైడ్కి కలిసే కదా వచ్చింది. మరి నన్ను అనుమానిస్తాడేంటి? మీ వాడు ఫోన్ నేను తీసానని చెప్పేసి. నాకు అసలు ఇవ్వలేదు, ఇస్తే నేను ఛార్జ్ పడతా కదా నా బైక్లో. ఏంటన్నా అసలు ఇలా మాట్లాడతాడు? నేను పొద్దున కేబుల్ ఫోన్ ఇచ్చారు ఆయనకి, అది ఇస్తే ఆయన ఛార్జింగ్ పెట్టిస్తా అని చెప్పి ఇచ్చాడు. ఇచ్చాను నేను ఆయనకి. ఇప్పుడు వచ్చిన తర్వాత పాటలు అని చెప్పి ఫోన్ చేస్తే ఫోన్ లేదు ఆడ. లేదేమొచ్చా అయితే సెట్ కాదు కానీ నువ్వు మ్యాప్ చూసి పెట్టి. సెట్ అవ్వకపోతే వెళ్ళి బ్రో. ఎవరిని అడుగుతావు నువ్వు? నేను నీ ఫోన్ తీసుకున్నానా? నీ ఫోన్ తీసానా నేను? సెట్ కాదు అంటావండి. నువ్వు నాకు మ్యాప్ పెట్టా తొందరగా, ఈ ఫోన్లో రాట్లా. యాపిల్ ఐడి పెడుతున్నా, చూడు యాపిల్ ఐడి పెడుతున్నా, దాన్ని చూసి తొందర పంపి. ఫోన్ లాక్ చేసి నాకు మ్యాప్ పెట్టు బ్రో. ఒక నిమిషం ఆగు. అర్థం కాదా? ఐడి పాస్వర్డ్ పెడుతున్నా చూడు. బ్రో వద్దు బ్రో, మీరు అసలు ఏం చెప్పొద్దు నాకు. ఏం చెప్తారు బ్రో మీరు? ఎందుకు అరిచేదేంటి? ఏంటి మీరు జాకెట్ తీసా, నేను తీయలేనా జాకెట్? ఫోన్ పోతే ఏంటి బ్రో? నేను తీసానా? మీరు ఎలా అడిగారు నన్ను? నా ఫోన్ దగ్గర ఏం చేస్తావు? ఏమైనా ఏం చేస్తావు? ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది. నేను పోనీలా అని చెప్పి అక్కడ దాకా వెళ్ళి వెనక్కి ఏదో పిలుస్తున్నాడని చెప్పి వెనక్కి వస్తే నువ్వు నన్ను అడుగుతావా? నేను అడగదాను తప్పేండి. అడిగే విధానం ఉంటది. ఫోన్ పోతే బ్రో, ఫోన్ అన్నా పోతే వస్తాయి. ఎందుకు రాదు? ఎవరికైనా డబ్బులు పెట్టి కొనుక్కుంటాడు, ఊరికి ఎవరు కొండు. 20,000 పెట్టుకుంటే 1,00,000 పెట్టుకుంటే ఏదైనా ఫోనేగా. ఫోన్ మాత్రం ఉంటే నేను ఇక్కడి నుంచి అక్కడ ఇంటికి వెళ్ళిపోతాను బ్రో. మీరేం పర్లేదు కానీ అది ఐఫోన్, అది దొరికేస్తుంది నాకు నమ్మకం ఉంది. కాకపోతే కొంచెం టెన్షన్ ఉంది అంతే. టెన్షన్ ఉండేది కాదు బ్రో. మీకు ఎందుకన్నా టెన్షన్? నేను మీ రైడింగ్ పార్ట్నర్, నా మీద అలా అరిస్తే నేను మీకు ఫోన్లు తీసుకునే వాళ్ళకి కనిపిస్తున్నానా? అదే అక్కడ ఉంది హెల్మెట్. బ్రో యాప్ ఏంటో చెప్పు బ్రో, నేను ట్రాక్ చేసి చెప్తా. ఎందుకు ఇక్కడ ఎండ్లో నుంచో పెట్టి గొడవ పడతాం? రైడ్ వద్దు, ఏమొద్దు, ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోదాం పా. అసలు ఇదంతా వర్కౌట్ అవ్వదు. దొరకని బ్రో, ఫోన్ దొరికినా దొరకకపోయినా నాకు ఇబ్బంది ఏం లేదు. నేను తీలా అంతే. నాకేం అవసరం మీ ఫోన్ తీసుకోవడానికి? నా దగ్గరే 2 ఫోన్లు ఉన్నాయి. మీకు టెన్షన్ ఉంటుంది బ్రో. మీరు నితీష్ ఏం చెప్తున్నారు? ఇంకా రైడ్ కుదరదు అంటున్నారు. నేను ఫోన్ తీసానా? నేను ఫోన్ తీస్తే మీరు ఆ మాట అనంటే నేను పడతా. నేను ఫోన్ నితీష్ మాట్లాడుతున్నా. నేను మ్యాప్లు అన్ని పెట్టమని చెప్పండి. యాపిల్ ఐడి మొత్తం పెట్టా బ్రో. హలో అన్నా, ఎక్కడ? మేము ఇప్పుడు పూరికి దగ్గరలో ఉన్నాం బ్రో. పూరికి అదే ఇచ్చాపురం దగ్గరలో ఉన్నాం. అది నరసరాపురమా? అబ్బా దగ్గరగా నరసాపురం అంటే మేము దగ్గరలో అంటే ఒక 60-70 కిలోమీటర్లు వచ్చాం నరసాపురం దాటి. బ్రో నరసాపురం అంటే మేము టీ షాప్ కాపాం బ్రో ఇందాక.
ఒక గంటన్నర క్రితం టీ షాప్ కాపాం. రాజస్థాన్ చౌదరి దాబా కాడ చూపిస్తుంది లొకేషన్. రాజేష్ చౌదరి దాబానా? అవును, లొకేషన్ అక్కడ చూపిస్తుంది. ఎగ్జాక్ట్ గా అక్కడే చూపిస్తుంది. నేను చెప్పాను నా దగ్గర ఫోన్ లేదని. మచ్చా నువ్వు విన్నావా నేను చెప్పింది? రింగ్ అవుతుందా కాల్ చేస్తే? కాల్ చేసి రింగ్ అవ్వకుండా ఎక్కడికి పోద్ది? నేను కాల్ చేస్తే రింగ్ అయింది కానీ ఎత్తలేదు బ్రో. ఎవరో ఎత్తకపోతే మీరు నన్ను ఏమడిగారు? ఇప్పుడు ఈ ఫోన్ నుంచే చేసింది నేను. చేశారు బ్రో ఫస్ట్ ఫోన్ దొరకని చూద్దాం పా, వెళ్దాం పా. యాడుంది అది? నితీష్ బ్రో ఒకటి చెప్తానండి, చెప్పు కరెక్ట్. ఎగ్జాక్ట్ గా హర్యానా రాజస్థాన్ చౌదరి దాబా కాడ ఉందిరా. చౌదరి దాబా అంటే మేము ఇందా కాపీలు ఆడే ఒక గంటన్నర క్రితం టీ కాపాంగా. 40 కిలోమీటర్స్ వచ్చేసాం మచ్చా మేము ఆడి నుంచే. నేను మర్చిపోయి నువ్వు ఎవరు మీద వచ్చేస్తా. బ్రో ఏంటి బ్రో నన్ను ఎన్ని మాట్లాడినాడు బ్రో? నేను తీసా అంటున్నాడు బ్రో. రైడ్ సెట్ అవుతుందని చెబుతున్నాడు బ్రో నీతో. ఏంద్రా నితీష్ నేను ఆయన ఏం అనలేదు నితీష్. నేను చెప్పానంటే ఫోన్ ఉంది చెప్పేది రా. నేను ఆయన ఫోన్ మాది కాదా పోయింది, నాది కాదా పోయిందే. నేను అడిగా బ్రో ఫోన్ ఉందా అని. ఆయన కోప్పడిపోతా ఉన్నారు. ఆయన ఎట్టుండదు ఫోన్ పోయినప్పుడు కోపం ఎట్టుండదు. బ్యాగ్లన్నీ చెక్ చేస్తున్నాడు. నేను తీసి చూపించా మళ్ళీ చెక్ చేస్తున్నాడు లోపల ఉందేమని చూడని. లోపల ఎక్కడ ఉంటుంది? నా చేతికి ఇస్తే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో 40 కిలోమీటర్ దూరంలో ఉంది. తొందరగా ఫోటోలు పెట్టు వెళ్తున్నా. ఆ ఫోన్ లాక్ చేసి సరేనా తొందరగా. లేదు నువ్వు ఫోన్ పెట్టి మచ్చా ఫోటోలు పెట్టి చెప్తా. వచ్చిన లొకేషన్ ఒక్కటి మాత్రం చెప్తున్నా, నేను ఫోన్ తీయలేదు. తీసినా తీసావన్నావు. ఇప్పుడు నితీష్ ఫోన్ చేస్తేనే కదా క్లారిటీ తెలిసింది. ఇప్పుడు ఆ ఫోన్ దొరకకపోతే కదా చెప్పేది నేను. దొరికితే చెప్పండి గాయస్, మీరే చెప్పండి. ఫోన్ దొరికితే మ్యాప్ వచ్చేసింది. 40 కిలోమీటర్స్ ఉంది, వెళ్ళిపోతారా? 40 కిలోమీటర్ బ్రో. అక్కడికి వెళ్ళి కాల్ చేస్తాం ఆగండి బ్రో. సరే సరే అన్న, జాగ్రత్త. మీరు చిన్నగలండి. మేము చిన్నగానే వెళ్తున్నాం. మనవడే బ్రో ఏదో మాడతాడు. కోపంలో మనిషి కావట్లే అసలు. సరే ఓకే, అక్కడికి వెళ్ళి కాల్ చేస్తాం బ్రో. ఫోన్ తీసుకోండి. అతనేమి దొంగతనం చేసేవాళ్ళ కనిపించట్లేదు. సరే ఓకే అన్న, ఇప్పుడు వెళ్తున్నాం అన్నాడుగా. ఫస్ట్ ఫోన్ దొరకాలి చాలు, ఇంకేం వద్దని. ఫోన్ లేదని ఎందుకు అది చూస్తున్నారా? మాట్లాడుకుంటారా? ఏం లేదు ఫోన్ పెట్టి టెన్షన్ చేసుకో, ఏదో చేసుకో. నేను రిటర్న్ వెళ్ళిపోతున్నా. రిటర్న్ వెళ్ళిపోతా? వర్కౌట్ అవ్వదు. నేను వచ్చా కదా, నేనే సారీ చెప్తా. సారీ వద్దు, ఏం వద్దు. వద్దు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో సల్మాన్, డబ్బులు మాత్రం ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు. నేను నీకు అంతసేపు చెప్పాను నేను తీయలేదని. ఫోన్ పోయింది కనిపించలేదు, అడిగాను నేను. నీ బ్యాగ్లో ఉంటుంది ఏమైనా చూడమని చెప్పాను. నేను ఇన్ని రోజులు అవుతుంది రైడ్ స్టార్ట్. ఒక్కరోజు నీ ఫోన్ పట్టుకున్నానా? ఛార్జింగ్ నీకే కదా మార్నింగ్ ఛార్జింగ్ ఇస్తున్నావు. పట్టుకోవడం అంటే పట్టుకోవడం కాదు. పర్సనల్గా నువ్వు నిద్రపోయేటప్పుడు ఎవరైనా తీసానా? నాకు అవసరమా చెప్పు? చేతికి ఎప్పుడు ఇచ్చావు ఫోను? ఎప్పుడు ఇచ్చేదండి బ్రో? మీరే ఏదో షార్ట్ అప్లోడ్ చేయాలని చెప్పి తీసుకున్నారు. అసలు నా ఫోన్ అది కదా, దారికి వెళ్ళాక నన్ను నా చేతికి ఇచ్చాడంట. అక్కడ పెట్టు, అదే అక్కడ పెట్టు ఫోను. ఇంకా పెట్టండి బ్రో. పెట్టు. సారీ బ్రో. అనవసరంగా మన పార్ట్నర్ అనుమానించేసాను కదా, మొన్నటి తీసుకున్నాడని. థ్యాంక్ యూ. నా ఈసారి వచ్చినప్పుడు కన్ఫర్మ్ మీట్. సరే నేను కూల్ అవ్వాలి. థ్యాంక్స్ నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సల్మాన్ ఇంత హీట్ చేసా, నాకు కూల్ డ్రింక్ ఇప్పిస్తే కూల్ అవుతా. నీకు ఇప్పిస్తా, అన్న కూడా ఇప్పిస్తా. అన్న నువ్వు కూడా. నేను చెప్తానే ఉన్నా, ఫోన్ నా దగ్గర లేదని. విన్నావా? వినలా? ఆవేశం ఇన్ని మాట్లాడినాడు. జోష్ ఎక్కువైపోతే రైడ్లో చూపించాలి. ఫోన్ పోయినప్పుడు నా మీద, నేను తోడొచ్చినోడి నా మీద చూపించాలా? నేను గొంతు జించుకొని చెప్తున్నా, గొంతు కూడా పోయింది. ఎందుకు కొనిస్తా, కానీ నువ్వు అడిగి మాట్లాడే విధానం, నువ్వు కోపడే విధానం, అది నాకు హర్ట్ అయిపోయింది. అంతగా ఏం లేదు తెలుసా, నేను మొత్తం దీంట్లోనే షూట్ చేసేది. ఇప్పుడు మనం తీసుకొచ్చిన బ్లాగ్స్ కూడా దీంట్లోనే ఉన్నాయి. ఫోన్ పోతే ఇంకేమైనా సరే, మొత్తానికి ఫోన్ దొరికింది. నేను హ్యాపీ, ఎందుకంటే నేను తీసాను అనేది నాకు రాలేదు కాబట్టి నేను హ్యాపీ. నువ్వు తీసా అని చెప్పి
ఎక్కడ కూడా చెప్పలా నేను. నీ దగ్గరే ఉంది. బ్యాగ్లు ఎత్తుతావు, కిందకి తీసావు, పైకి తీసావు, ఏదేదో చేసావు. బై మిస్టేక్ పెట్టేశానని చెప్పి వెతిగా నేను. నీ చేతికి ఇచ్చావు. ఎంత గొడవ పడ్డాడంటే దగ్గరగా 20 minutes మా ఇద్దరు గొడవ. ఏంటి కొట్టడానికి జాకెట్ కూడా తీసుకున్నాడు అసలు. బ్రో కొట్టడానికి కాదు బ్రో, గాలి ఆడట్లా. ఆ మూమెంట్ లో చూస్తే నీ కెమెరాలో రికార్డ్ అయింది, నీకు చూపిస్తా. గొడవ పడడానికి వచ్చావు. నేను ఎందుకు గొడవ పడతా బ్రో? ఆ జాకెట్ ఏంద్రా అంటే గాలి ఆడట్లేదు అని చెప్పి తీసా. అలా ఏం లేదు. ఆ మూమెంట్, హీట్ ఆఫ్ ద మూమెంట్ లో షర్ట్ తీసేసి ఏం చేస్తావు నువ్వు అని చెప్పేసి జాకెట్ తీసాడు. చూడండి ఆ బ్రో ఏంది, నేను జాకెట్ తీసానంట, కొట్టడానికి తీసానంట జాకెట్. కొట్టడానికే నువ్వు తీసింది. అసలు నాకు గొడవ పడడానికి వచ్చాడు. నేను ఎందుకు కొడతా బ్రో నిన్న? అట్లా ఎప్పుడు అనుకోకండి బ్రో, తప్పు అసలు. టెన్షన్ ఉన్నింది నాకు. ఐఫోన్ మెయిన్ నేను దాంట్లోనే షూట్ చేసేది. అదంతా ఓకే, ఫైనల్ గా దొరికేసింది ఐఫోన్. ఫైనల్ గా అయితే ఫోన్ చేతిలో పట్టుకున్నాడు. ఈ రోజు కనుక ఫోన్ దొరకలేదంటే శివ ఫోన్ తీసాడు. అంతేగా శివ ఫోన్ తీసాడు, అది కన్ఫర్మ్. బైక్ చెప్పండి ఇప్పుడు ఫోన్. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అప్పుడు కూడా చెప్పాను నేను, నువ్వు తీలా ఫోన్ పోయింది నీ కాడ ఉంటుందేమో అని చెప్పి నేను బ్యాక్ చెక్ చేశాను. ఇంత గొడవ పడలేక ఆల్రెడీ నాకు జలుబు ఉంది, ఇంకా గొంతు పోయింది నాకు. నీకు కూల్ డ్రింక్ ఏమైనా కావాలా చెప్పు. కూల్ చేయడానికి ట్రై చేస్తున్నావా బ్రో? కూల్ ఎందుకు చేస్తాం బ్రో? సరే బ్రో సారీ, మిస్అండర్స్టాండింగ్ ఏం చేసుకోలేదు భయ్యా. సల్మాన్ భయ్యా నీ ఫోన్ పై అంటే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అప్పుడు చూస్తుండొచ్చు బ్రో. నా ఫోన్ ఐఫోన్ మెయిన్. నేను బ్లాగ్ దీంట్లోనే షూట్ చేస్తా, ఎడిటింగ్ దీంట్లోనే చేస్తా, ఫోటోస్ దీంట్లోనే తీసుకుంటాం, రీల్స్ తీసుకుంటాం, ఎన్ని ఉంటాయి తెలుసా ఫోన్. ఏది ఏమైనా మొత్తానికి ఫోన్ దొరికింది. నేను హ్యాపీ బ్రో. మీకంటే ముందు నేను హ్యాపీ, ఎందుకంటే నన్ను ఆ మాట అన్నావు, నీ దగ్గర ఫోన్ ఉందని. దానికి నేను హ్యాపీ. రైడ్ మొత్తం గుర్తుపెట్టుకుంటా సల్మాన్, రైడ్ మొత్తం గుర్తుపెట్టుకుంటా సల్మాన్. రైడ్ మొత్తం మెమరీ అనుకోపో. మన ఇద్దరం ఏమన్నా లవర్సా? మెమరీస్ గుర్తుపెట్టుకోవడానికి. నేను ఇది గోప్రో రికార్డ్ అవుతుంది అనుకోలేదు, అక్కడ రికార్డ్ అయింది. నువ్వు మధ్యలో వ్లాగ్ చేసుకుంటూ వచ్చినట్టున్నావు. సరే నువ్వు ఆపేవని చెప్పేసి నేను కెమెరా ఆన్ చేసి నేను చూస్తే నువ్వు గోప్రో ఆపే ఒక ప్లేస్ లో ఆపి మళ్ళీ ఆఫ్ ఆన్ చేసినప్పటికీ నేను ఆఫ్ చేద్దాం పాయింట్ ఆఫ్ లో చేసి అది ఆన్ లోనే ఉంది. ఫోన్ కనిపించిపోయింది, అంతా రికార్డ్ అయిపోయింది. దీంట్లో అక్కడ పెట్టేసి నాకు తెలియదు నేను రికార్డ్ అవుతుంది. మంచిది. ఈ రోజు ఇంత గొడవ చేశాడు కాబట్టి మొత్తం రికార్డ్ చేసి కెమెరా ఎందుకో మరి మంచి టైం కోసం ఆన్ చేశాను. సో మొత్తం రికార్డ్ అయింది. నేను పెట్టేస్తా, నువ్వు పెట్టినా పెట్టకపోయి నేను పెట్టేస్తా. నువ్వు ఇంత చేసింది నేను పెట్టుకుని ఉంటానా? చూద్దాం. నేను కూడా ఫస్ట్ నేను చూడాలి కదా వీడియో. నేను నాకు గొంతు అయితే పోయింది. సో అన్న ఇది అల్లం టీయా, ఎలాచి టీ, సో యాలకల్ టీ అయితే తాగుతున్నా. ఈ రైడ్ గోల్డ్ పడి తినడం మానేసాం, అసలు గుర్తే లేదు. నువ్వు ఫోన్ బాగొట్టుకున్నావు, దానికోసం హంగామా జరిగింది. నాకు ఆకలేస్తుందయ్యా, 6 అయిందయ్యా స్వామి. నిన్న నైట్ తిన్నాం, గుర్తుందా నీకేమన్నా? ఇంకా 200 ఉంది. ఇచ్చాపురం ఇదే లాస్ట్ విలేజ్. ఇచ్చాపురంలో తినేసి ఇచ్చాపురం తినేసి వెళ్ళిపోదాం. ఇదిగో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఊర్లోకి. ఇక్కడ వెళ్తే అవుటర్ రింగ్ రోడ్లో వెళ్ళిపోతుంది. 1/2 కిలోమీటరే వెళ్ళేసి తినేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఒక అరగంట లేట్ అయినా పర్లా. సరే. సో గాయ్స్, మన ఆంధ్రప్రదేశ్లో 4 days అయితే ట్రావెల్ చేసాం. ఇది 5th డే. సో ఈ 5th డే వచ్చేసి మనం ఇచ్చాపురంలోకి అయితే వెళ్తున్నాం అనమాట. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న లాస్ట్ చివరి ఊరిది. సో ఇచ్చాపురం లోపలికి అయితే వెళ్తున్నాం. ఇచ్చాపురం వెళ్ళేసి ఇచ్చాపురంలో అయితే తిందాం ఫుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మార్నింగ్ నుండి ఏమీ తినలేదు. సో ఇప్పుడు ఏదైనా దొరికితే తిందామని ఎదుగుతున్నాం. మరి టైం 6 అయింది. ఇప్పుడే ఓపెన్ చేస్తారా చేయరా అనేది కూడా తెలియదు మాకు. సో చూద్దాం గాయ్స్. రాములవారి టెంపుల్ ఉంది. రాములవారే ఎవరో అర్థం కాలేదు. భద్రకాళి టెంపుల్ అనుకుంటా. లేదు రాములవారే. సో చాలా ఫేమస్ అనుకుంటా. సో ఇక్కడ నుండి ఊర్లోకి అయితే వెళ్ళి ఊర్లో ఏమన్నా ఫుడ్ ట్రై చేసి, సో తినే గ్యాప్లో ఏం చేస్తానంటే రూమ్ బుక్ చేస్తాను. ఇంతవరకు నేను పూరి రూమ్ అయితే బుక్ చేయలేదు. లాస్ట్ టైం మేము ఉన్న రూమ్లో కాకుండా అది మరీ లోపలికి వెళ్ళాలి. అది వచ్చేసి పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా, సో ఆ టెంపుల్కి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది అనమాట లాస్ట్ టైం ఉన్న హోటల్. సో అది కాకుండా బీచ్కి దగ్గరలో ఏదైనా హోటల్ చూద్దామని చూస్తున్నా. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనం తినేద్దాం, తినిన తర్వాత చూద్దాం. అయ్యో ఏంటి ఇచ్చాపురంలో రోడ్డు ఎలా ఉంది? ఎవర్రా వీళ్ళంతా? ఫుడ్ కస్టమర్ వస్తే ఫుడ్ కూడా పట్టించుకోవట్లేదు. ఇదిగో పక్కన రెస్టారెంట్ ఓపెన్ ఉందిరా. అవును, మీరు చూసారా నిన్న? ఓకే ఓకే బ్రో బాయ్.
కొంచెం చూపించండి బ్రో, ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందో ఫుడ్, ఎక్కడ దొరుకుతుంది? సో ఈ పిల్లలైతే మన సబ్స్క్రైబర్స్ అనమాట. ఇన్స్టాలో స్టోరీ చూసారండి, నేను ఆర్కే బీచ్లో మేము ఆ మిలాన్ పెట్టింది. సో వాళ్ళే మాకు ఇక్కడ ఫుడ్కి ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఫుడ్ ఇక్కడ దగ్గరలో ఉంది అన్న, వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదంటే నేను తీసుకెళ్తాను అన్న, లాస్ట్లో ఒక రెస్టారెంట్ ఉంది బాగుంటుంది అని చెప్పారు. సో అందుకని చెప్పేసి వెళ్తున్నాం. పర్లేదే, ఒంగోలు స్టార్ట్ చేస్తే శ్రీకాకుళం దాకా మన వాళ్ళు ఉన్నారు. టీటీఎస్ ఫ్యామ్ మనకి ఇది ఒక మంచి గర్వపడే విషయం లాంటిది. శ్రీకాకుళంలో కూడా మనల్ని రికగ్నైజ్ చేశారంటే. ఇచ్చాపురం అంటే ఇచ్చాపురం బాగానే ఉంది అంటే మన చీరాల్లాగా, ఒంగోలు చీరాల్లాగా ఉంది ఇచ్చాపురం. శ్రీకాకుళం డిస్టిక్లో ఇచ్చాపురం హెడ్ ఆఫీస్ అనుకుంటా, నాకు తెలియదు పెద్దగా. ఇక లేకపోతే ఇప్పుడు ఇచ్చాపురమే ఒక డిస్టిక్ అయిందో. ఇక్కడ తినడానికి అయితే వచ్చాయి, ఇక్కడ తినేసి ఏంటని చూద్దాం. నేను ఇంకా చెయ్యేది ఎవరు లిఫ్ట్ నేను అన్న మీ రింగ్లెట్ చూసాను ఫస్ట్, మీ బండి మొత్తం చూసాను నేను. బండి చూసాను, అన్న బండి పోల్చాను తర్వాత, అందుకే మీకు హాయ్ పెట్టాను ఫస్ట్. మీరు ఆగలేదు, అందుకే నా బైక్ రెడీ అయ్యి నుంచి అక్కడే ఎదుగో బైక్ రెడీ. మీరు మిస్ అయిపోతే మీకు ఎంత ఫాలో చేస్తాను. అయ్యా పెద్ద చేసింగే నాకు ఆగలా, బండి ఆగలా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసా చెయ్యొద్ది, బండి ఆగలా నాకు. నాకైతే అడ్డం వచ్చేసారు వస్తే నేను ఇంకా లిఫ్ట్ అడుగుతున్నాను అనుకున్నా ఇక్కడికి వచ్చింది. నేను నిజంగా అనుకో, మనకు తెలియని స్టేట్ ఎందుకని చెప్పేసి నేను ఆపలా. సో గైస్ ప్రజెంట్ అయితే మనం ఛత్రపూర్ జంక్షన్లో అయితే మనం క్రాస్ అయితే ఉన్నాం. 120, 110 స్పీడ్లో అయితే. బ్రో వచ్చేసి అసలు ఇలా చేయొద్దు కానీ నేను ఇంకెవరో అనుకున్నా, కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత సల్మాన్ బ్రోకి అయితే రోడ్లోకి అడ్డు నుంచున్నారు. సో మన సబ్స్క్రైబర్స్ అనమాట, సల్మాన్ బ్రో సబ్స్క్రైబర్స్ చేయడానికి బైక్ కూడా రెడీగా తెచ్చుకున్నారు. మేము అనుకోకుండా మిస్ అయితే. సో పిల్లలందరూ గ్యాదర్ అవుతున్నారు ఇప్పుడే. ఒరిస్సా మొత్తం డస్ట్ రోడ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మొత్తం డస్ట్గా అయితే ఉందన్నమాట. సో మీకు ఆల్రెడీ కనిపిస్తుంది డస్ట్ ఎంత ఉందనేది. రోడ్డు మొత్తం అదే. మనకి హెల్మెట్కి వైజర్ కానీ లేకపోతే మొత్తం అస్సామే. సో మనమైతే ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 11:30 అయింది. అంటే మనం బయలుదేరేటప్పుడు కూడా 12:30 అయిందిలే. సో ఇప్పుడే మనం భువనేశ్వర్లో యాక్చువల్లీ పూరి అనుకున్నాం ఈరోజు, కానీ పూరి ఎందుకు వెళ్ళలేదంటే మేము లోపలికి వెళ్ళడానికి ఒక 70 కిలోమీటర్స్ వెళ్ళాలి, మళ్ళీ బయటికి రావడానికి ఒక 70 కిలోమీటర్స్ రావాలి. ఎందుకులే మన హైవేలోనే రూమ్ చూసుకుందామంటే అదే డిస్టెన్స్లో మాకు ఒక 50 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయినా పర్లేదని చెప్పేసి సో మేము భువనేశ్వర్ అయితే తీసుకున్నాం అనమాట. భువనేశ్వర్లో రూమ్ బుక్ చేశాను నేను. ఎక్కడంటే ఎగ్జాక్ట్గా ఇచ్చాపురంలో ఫుడ్ తినేటప్పుడు అయితే బుక్ చేశాను. సో అందుకని చెప్పేసి ఆ హోటల్కే మ్యాప్ పెట్టేసుకొని డైరెక్ట్గా ఆ హోటల్కి అయితే వచ్చేస్తున్నాం. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు హోటల్ దగ్గరికి. ఇంకా వచ్చేసి 2 minutes 650 meters అయితే చూపిస్తుంది. సో ఇదే ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నా, మీకు హెవీ కంటెంట్ అయితే వస్తుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అండ్ సల్మాన్ బ్రో వీడియోస్ కూడా చాలామంది నేను వ్యూస్ చూస్తున్నాను అండ్ ఎవ్రీడే చెక్ చేస్తున్నాను కూడా. సల్మాన్ బ్రో ఛానల్ కూడా 40K 50K వ్యూస్ అయితే వస్తున్నాయి. ఆ 50K మెంబర్స్ ఎందుకు లైక్ చేయలేకపోతా నాకైతే అర్థం కావట్లేదు. జస్ట్ మీరు వీడియో చూసినప్పుడు ఒక లైక్ చేయండి. మీకు వీడియో చూసిన తర్వాత మీ ఒక్కరితో ఆగిపోకుండా అది ఇంకొకరికి సజెస్ట్ అవుతుంది, అందుకని చెప్పేసి చెప్తున్నా. సో అది ఒక్కటి మాత్రం మీ సైడ్ నుండి నేను కోరుకునే హెల్ప్, ఇంకేం లేదు. దీని లోపల హోటల్ ఎక్కడుందో అర్థం కాలేదు. సో దీని లోపలికి అయితే తీసుకొచ్చింది, చూద్దాం లోపలికి వెళ్ళి ఒకసారి. సో గైస్ చూడడానికి అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడికైతే వచ్చాం, మరి లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అయితే చూడాలి ఎలా ఉంటుంది ఎవరు. ఫైనల్గా అయితే రూమ్కి అయితే చెక్ ఇన్ అయ్యాం. మాకు ఓయోలో చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో అయితే రూమ్ దొరికింది. అండ్ హోటల్ చూడగానే నేనైతే ఫస్ట్ అనుకున్నా ఇదేంటి దారితో వచ్చాము బ్రో ఎక్కడికైనా అడిగా సల్మాన్ బ్రోని. అంటే అంత పెద్ద హోటల్ ఇది, లైక్ ఆల్మోస్ట్ మన సైడ్ అయితే ఇది ఒక 4 star 5 star లాగే. అసలు రూమ్ ఎలా ఉందంటే ఐబీఎస్ ఉంటుంది కదా నోవాటల్ కి కనెక్టెడ్ హోటల్. సో దానిలోనే ఇంత రూమ్ ఉంటుంది. సో అది ఎగ్జాక్ట్ ప్రైస్ వచ్చేసి ఒక 4,000 5,000 అయితే ఉంటుంది. సో మీకు ఒకసారి రూమ్ అయితే చూపిస్తా చూడండి. సో ఎవరి బెడ్ వాళ్ళకి సపరేట్గా 1500 అయినా ఈజీగా తీసుకోవచ్చు. అండ్ కబోర్డ్స్ అండ్ ఇది చూసారా అసలు ఇలాంటి
కటన్ వేస్తే ఇది సారీ లేపాలంటే ఇది కావాలా, ఇదిగో ఇలా పింగ్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇది ఒక రూమ్ అనమాట, అండ్ అది మా పార్కింగ్ ఏరియా. అది ఈరోజు చెప్పాలనుకున్నది. సో రూమ్ అయితే ఎక్సలెంట్గా దొరికింది. నెక్స్ట్ టైం మన రిటర్న్లో కూడా ఇదే బుక్ చేసుకుందాం. అంతే, చీప్ అండ్ బెస్ట్ అండ్ లగ్జరియస్గా ఉంది. రూమ్ కూడా చాలా డీసెంట్గా ఉంది. సో ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా బ్రో? ఏం నిద్రపోవడం ఫస్ట్. ఓకే, ఈరోజు మనం ఎన్ని అవర్స్? 12 hours. 12 తాగుతాం వచ్చాంలే. అదొకటి మనం బయలుదేరేసరికి లేట్ అయిపోయింది. మధ్యలో మీ ఫోన్ ఒకటి మిస్ అయిపోయిందా? ఫోన్ సిటీ అది ఫోన్ ఒకటి పక్కన పెడితే ఇంకో దరిద్రం ఉన్నది, ఇది కూడా ఎరిగిపోయి. ఈ రోజు ఏమంటా రైడ్ స్టార్ట్ చేసాము, ఫోన్ పోయింది ఫస్ట్. దాని దగ్గర మేము ఇద్దరం చేసిన ఆర్గ్యుమెంట్ కొంచెం కాదు, వీడియోలో హల్చల్ అయిపోయింది. లాస్ట్ వీడియోలో మీరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు, సల్మాన్ బ్రో వీడియోలో అండ్ నా వీడియోలో కూడా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. సో అదంతా ఏంటంటే ఆ ఎమోషన్, ఆ టైంకి వచ్చిన ఎమోషన్ అదంతా. సో అంతకుమించి మా ఇద్దరికి మధ్యలో ఏం లేదు. మీరు కూడా మిస్కమ్యూనికేషన్ చేసుకోవద్దు, ఓకేనా? సో ఇక్కడతో సైన్ అప్ అయితే చేస్తున్నాం. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు